నెక్స్ట్ టెస్టిమోనీ చెప్పడానికి ఈరోజు మన ముందుకొచ్చారు సాయి లక్ష్మి గారు. నమస్తే అండి. మీరు దేనికోసం వాడారు చెప్పండి తల్లి. నాకు షుగర్ ఉండేది సారు. హ్మ్. షుగరు, బీపీ, థైరాయిడ్ కూడా ఉండేది సారు. థైరాయిడ్‌కి 150 ఎంజీ ఏసేదాన్ని సారు. షుగర్ హ్మ్. అయితే 350, 400 అలా ఉండేది సారు. బీపీ ఉండేది. హ్మ్. నేను ఇవన్నిట్లికి మైగ్రో తలనొప్పి కూడా ఉండేది. ఇవన్నిట్లికి నేను హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేది. పారాలిసిస్ వచ్చింది. ఇవన్నిట్లికి కూడా నేను రోజుకి 18 టాబ్లెట్లు ఏసేదాన్ని సార్, ఇంగ్లీష్ టాబ్లెట్లు. హ్మ్. అలాంటిది షుగర్ మంచిగా కంట్రోల్ అయింది సారు. బీపీ కంట్రోల్ అయింది. మొత్తం అన్నీ కూడా మంచి రిజల్ట్ వచ్చినియండి. హ్మ్. నేనైతే ఇప్పుడు ఏ టాబ్లెట్ ఎయట్లేదు. విఆర్4 ఒకటే వాడుతున్నాను సార్ నేను. హ్మ్. దానివల్ల నేను వెయిట్ లాస్ కూడా కొంచెం మళ్ళీ 3 కేజీలు వెయిట్ లాస్ అవ్వగలిగాను సార్ మళ్ళీ. ఎన్ని 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 కేజీలు తగ్గారు బరువు కూడా? 3 కేజీలు తగ్గాను సార్ వెరీ విఆర్4 గుడ్. వల్ల. రైట్. రైట్. ఆ! తగ్గిందండి. మంచి రిజల్ట్ వచ్చింది సార్. అంతే కాకుండా మా అత్తయ్య గారికి పారాలిసిస్ వచ్చింది. హ్మ్. 13 సంవత్సరాల నుంచి ఆమె కొంచెం నడవలేకపోయేది. ఈ హ్మ్. విఆర్4 3 నెలలు వాడేటప్పటికి ఆమె కొంచెం అక్కడి నుంచి మా లోపలికి ఒక అర కిలోమీటర్ అలా నడిసి మొత్తం మా లోపల కూర్చుంటాం అలా జరుగుతుంది సార్. ఆ! హ్మ్. అంతకుముందు నడిచేది కాదా? లేదు సార్. అంతా మంచం మీదే చేయవలసొచ్చేది. ఒక అడుగు కూడా తీసి వేసేది కాదండి ఆవిడ. హ్మ్. అలాంటిది ఇప్పుడు వచ్చి కూర్చుంటుంది సార్. లోపలికొచ్చి అలా నడుచుకుంటూ వచ్చి మెట్టెక్కి దిగి మళ్ళీ కూర్చుంటున్నారు సార్. వెరీ గుడ్. ఆ హ్మ్. తర్వాత మా వారికి కూడా సోరియాసిస్ ఉండేదండి. మొత్తం ఏళ్ళన్నీ దళసరెక్కిపోయి మొత్తం గోకేసుకునేవారు. నిదట్లో ఎలా గోకేసేవారో బ్లడ్ వచ్చేసేదండి. హ్మ్. అలాంటిది అదంతా మొత్తం క్యూర్ అయింది సార్. చాలా మంచి హ్మ్. రిజల్ట్ వచ్చింది సార్. హ్మ్. అవును సార్. రైట్ అండి. థాంక్ సరే యూ. సార్. థాంక్ యూ.